ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందో లేకపోతే కావాలనే ఎస్ఎస్ రాజమౌళి గారు మూవీ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా క్రియేటివిటీతో ఇలా పరమేశ్వరుడి తలపై అర్ధచంద్రాకారం ఉన్నట్లుగా రుద్ర తలపై హెయిర్ లో అలా అర్ధచంద్రాకారం పెట్టారా. అండ్ నెక్స్ట్ ఈ పిక్ అయితే నేను చూడగానే నాకు మా స్వామి విష్ణుమూర్తిలానే కనిపించారు. నాకే కాదు అందరికీ అలానే అనిపించిందని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చూస్తే అర్థమైంది. ఈ వారణాసి మూవీ ప్రమోషన్స్ మాత్రం రాజమౌళి గారు చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. నాకైతే బాహుబలికి చేసిన ప్రమోషనల్ స్టైల్ అయితే బాగా నచ్చింది. ఎందుకు అన్నది ఈ వీడియోలో చెప్తే వీడియోని చివరి వరకు చూడండి. వారణాసి రిలీజ్ డేట్ కి మహేష్ బాబు గారి బర్త్డే కి 7 months అయితే గ్యాప్ ఉంది. సినిమా 80% అయిపోయింది అంటున్నారు, కానీ బర్త్డే కి చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ 3 pics తో సరిపెట్టేశారు. మూవీ అనుకున్న టైంకే వస్తుందంటారా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వారణాసి షూటింగ్ 80% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా 7 months మాత్రమే ఉంది. మహేష్ బాబు గారి బర్త్డే అయితే వస్తుంది. బర్త్డే కి ప్రోమో అయినా లేదా ఏ మేకింగ్ వీడియో అయినా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నా. చాలా మంది కూడా కనీసం ప్రోమో అయినా ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం ప్రోమో అయినా వస్తుంది, సినిమా దగ్గరకు వచ్చేలోపు అది చూసుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పి. కానీ రాజమౌళి గారు జస్ట్ ప్రియాంక చోప్రా గారి బర్త్డే కి రిలీజ్ చేసినట్లే మూవీకి రిలేటెడ్ వి 2 stills అయితే రిలీజ్ చేశారు. ప్రియాంక చోప్రా గారు అయితే హీరోయిన్ కదా, సర్లే బర్త్డే ఏదో 2 stills వదిలేరు. కానీ సినిమాకి బాబు మహేష్ బాబు గారి బర్త్డేకి అయితే ఖచ్చితంగా ఒక గ్లిమ్స్ అయినా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ప్రియాంక చోప్రా గారి బర్త్డేకి రిలీజ్ చేసినట్లే సేమ్ అలానే 2 pics రిలీజ్ చేశారు. మేబీ ఇది ఆయన కొత్త స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్ అనుకుంటా. రాజమౌళి గారివి ఇంతకు ముందు వచ్చిన మూవీస్ అన్నిటికి ప్రమోషన్స్ వేరే విధంగా ఉండేవి, కానీ ఈ వారణాసి మూవీకి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ముందే అప్డేట్ ఇవ్వకుండా సడన్ గా రిలీజ్ చేయటం, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి రిలీజ్ చేయటం, ఇలా చాలా డిఫరెంట్ గా ఉంది. నాకైతే ఆయన సినిమాస్ లో బాహుబలికి చేసిన ప్రమోషన్స్ అయితే చాలా ఇష్టం. బాహుబలి మూవీకి సినిమాలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ బర్త్డేస్ వచ్చినప్పుడు వాళ్ళ మేక్ ఓవర్ చూపిస్తూ ఒక మేకింగ్ వీడియో టైప్ లో ఒక చిన్నగా సినిమాలో ఉండే క్లిప్ కూడా పెడుతూ బ్యాక్గ్రౌండ్ లో ఆ క్యారెక్టర్ కి సంబంధించిన బీజిఎం తో మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన ప్రతి ఒక్కరి బర్త్డే కి అలాంటి ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేసేవారు. నాకు అది చాలా బాగా నచ్చింది అప్పట్లో. ఇప్పటికీ కూడా ఇష్టం. ఆ వీడియోస్ అప్పుడప్పుడు సరదాగా చూస్తూ ఉంటా. నేను వారణాసికి కూడా అలానే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు ఈ వారణాసి ప్రమోషన్స్ ని. మేబీ అందుకు కారణం సినిమా రిలీజ్ డేట్ కి రాకపోవచ్చా? అంటే 80% షూటింగ్ అయిపోయినా సరే సీజీ వర్క్ కోసం సినిమా ఇంకా లేట్ అవుతుందా? రిలీజ్ డేట్ ఇచ్చినా కన్ఫర్మ్ గా అదే టైంకి వస్తుందని చెప్పలేం కదా. ఇంతకు ముందు కూడా అలాగే రిలీజ్ డేట్స్ ఇచ్చి పోస్ట్ పోన్ చేసినవి కూడా మనం చూసాం కదా. సో అందుకే మహేష్ బాబు గారి బర్త్డే టైంలో కూడా చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేయకుండా అలా జస్ట్ 2 pics మాత్రమే వదిలారా? లేకపోతే ఇది ఆయన కొత్త ప్రమోషనల్ స్టైలా? లేకుంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే సినిమాలో ఉండే కంటెంట్ ని ప్రమోషనల్ టైంలో సరిగ్గా రివీల్ చేయలేం. కొన్ని స్క్రిప్ట్లు అలానే ఉంటాయి. మేబీ ఈ స్క్రిప్ట్ కూడా అలానే ఉంటుందంటారా? అందుకే ఇంకా 7 months ఉంది కదా, సినిమాకి దగ్గరలో వదిలిద్దాంలే అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ న్యూ డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటే ఈ మధ్య యూట్యూబ్ లో మూవీస్ గురించి మాట్లాడుతూ మూవీ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తూ చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. చాలా తెలివైన వాళ్ళు, బ్రిలియంట్స్ ఉండే స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళు ఇచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూసి. నేనైతే అంత బ్రిలియంట్ కాదు, చాలా మంది ఉన్నారు కదా. సో మూవీ రిలీజ్ కి ఇంకా 7 months ఉండగానే ఎందుకు ఎక్కువ కంటెంట్ వదలటం అని చెప్పేసి మూవీ దగ్గరలో రిలీజ్ చేద్దాంలే అని చెప్పేసి జస్ట్ ఇలా సరిపెట్టేస్తున్నారా? మహేష్ బాబు గారి బర్త్డే కి మూవీ టీం 3 pics అయితే రిలీజ్ చేశారు. అందులో ఒక పిక్ ఆఫ్ స్క్రీన్ లో ఉన్న మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా గారు ఇద్దరు కలిసి ఉన్న పిక్. ఆ పిక్ విషయం పక్కన పెట్టేస్తే మిగతా 2 pics ఉన్నాయి కదా, అందులో ఈ పిక్ చూడగానే నాకైతే వెంటనే మా స్వామి విష్ణుమూర్తిలా అనిపించారు. హే, అచ్చం ఇది శ్రీ మహావిష్ణువు ఆదిశేషుపై సైనిస్తున్నట్లుగా ఈ స్టిల్ చూస్తుంటే అలానే ఉందే అని అనుకున్నా. అప్పుడు నేను వెంటనే సరదాగా ఈ పిక్ అయితే క్రియేట్ చేసా చాట్‌జీపీటీతో. నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టుకున్నాను. కానీ తర్వాత 2-3 hours కి తెలిసింది ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తే అన్ని ఇలాంటి పిక్స్ నే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నాకు మాత్రమే కాదు అందరికీ అలానే అనిపించింది అని. మేబీ ఇది రాజమౌళి గారే ఇంటెన్షనల్ గా ఈ మూవీలో మహేష్ బాబు గారు లార్డ్ విష్ణు అవతారమైన రాములు వారి క్యారెక్టర్ అయితే చేశారు కాబట్టి దానికి రిఫరెన్స్ గా ఉండేలా ఇలా ప్లాన్ చేశారేమో. అండ్ నెక్స్ట్ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ చూస్తుంటేనే కొంచెం పరమేశ్వరుడు త్రిశూలం పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా. ఇక్కడ త్రిశూలం అయితే లేదు కానీ కొంచెం స్టిల్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. అయితే మీరు తలపై హెయిర్ లో ఇది అబ్జర్వ్ చేశారా? మహేష్ బాబు గారి జుట్టులో ఒక భాగం అర్ధచంద్రాకారంలా కనిపిస్తుంది. ఇది కూడా ఇంటెన్షనల్ గానే రుద్ర క్యారెక్టర్ కి రిలేటెడ్ గా ఉండేలా రాజమౌళి గారు ఇలా ప్లాన్ చేసి పెట్టుంటారేమో. ఇంతకీ ఈ 2 pics మీకు ఎలా అనిపించినాయి?
నాకైతే పిక్స్ చాలా బాగా నచ్చినాయి, కానీ మహేష్ బాబు గారి బర్త్డే అంటే చిన్న గ్లిమ్స్ అయినా ఎక్స్పెక్ట్ చేసాం. గ్లిమ్స్ లాంటివి ఏమీ రాకపోయినందుకు కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది, కానీ పిక్స్ అయితే చాలా బాగున్నాయి. మరి మీకు ఈ 3 పిక్స్ ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి. అండ్ మూవీ టీం రుద్రాకి సంబంధించింది ఏదో గేమ్ కూడా రిలీజ్ చేసినట్లున్నారు. నాకు ఇంకా దాని గురించి సరిగ్గా తెలియదు. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ అండ్ అలాగే అప్కమింగ్ వచ్చే సినిమా అప్డేట్స్, మొత్తం సినిమాకి రిలేటెడ్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినా, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకున్నా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.